ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నగదు సాయం విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే రోజున కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2,000 రూపాయల చొప్పున అందుతాయి. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద మరో 4,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనుంది. మొత్తం 6,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు మొత్తం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను, పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను అందిస్తోంది. రైతులకు సాగు పెట్టుబడులకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకం చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లపై భూమి ఉన్న ఒక్కరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనం కల్పిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతులు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఏపీలోని లక్షలాది మంది రైతులకు ఈ నెల 13న ఆర్థిక సాయం అందనుంది.